హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. గైస్, ఈరోజు జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసుకున్నట్లయితే ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ అనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ నుంచి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్కి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ జాబ్లో కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే ఫస్ట్ 6 months మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి వెంటనే మీకు జాబ్ని పర్మనెంట్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎటువంటి గేట్ స్కోర్ కూడా లేకుండానే ఫ్రెషర్గానే మీరు ఈ జాబ్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణకు చెందిన ప్రతి వాళ్ళు కూడా జాబ్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా జాబ్ డీటెయిల్స్లోకి క్లియర్గా చూసుకున్నట్లయితే జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.nsltd.in మనకి ఇవ్వడం జరిగింది. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అలానే నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయవచ్చు. మీరు వన్స్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ ఇన్ వేరియస్ డిసిప్లిన్స్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడే మీరు ఉన్న అడ్వర్టైజ్మెంట్ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మీ మొబైల్ లేదా ల్యాప్టాప్లోనే ఓపెన్ అవ్వడం జరుగుతుంది క్లియర్గా. మీరు దీని నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది. మీరు అడ్వర్టైజ్మెంట్ కింద ఉన్న అప్లై ఆన్లైన్ లింక్ మీద మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్కి అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్ విధానంలో కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయవచ్చు. ఇంకా లేట్ చేయకుండా జాబ్ క్లియర్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ అనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ నుంచి మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. వేకెన్సీ డీటెయిల్స్ కనుక చెక్ చేసుకున్నట్లయితే మనకి 10 రకాల డిపార్ట్మెంట్లో మనకి వేకెన్సీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్ అనేవి మనకి సిరామిక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, కెమికల్ డిపార్ట్మెంట్, సివిల్ డిపార్ట్మెంట్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఫినాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ, ఈ 10 విభాగాల్లో మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అయితే మనకి ఎక్కువ జాబ్స్ వచ్చేసి మెకానికల్ వాళ్ళకు అలానే ఎలక్ట్రికల్ వాళ్ళకు ఎక్కువ జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. తప్పకుండా బీటెక్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా మీ కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చెక్ చేసుకున్నట్లయితే మీరు ఏ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్లో మీరు బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్గానే అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క పోస్ట్కి ప్యారలల్గానే మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కూడా మెన్షన్ చేశారు, చెక్ చేయవచ్చు. బీటెక్ కంప్లీట్ చేసి ఎవరైతే ఫ్రెషర్గా గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది షేర్ అయ్యే విధంగా మీ వాట్సాప్ స్టేటస్లో మెన్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఇప్పుడే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. మెటలర్జీ ఇంజనీరింగ్కి సంబంధించిన వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి, ప్రతి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి దాదాపుగా జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అలానే ఎంబీఏ చేసిన వాళ్ళకి కూడా హ్యూమన్ రిసోర్సెస్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్లో కూడా జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, చెక్ చేయవచ్చు. ప్రతిదీ కూడా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పొజిషన్ అండి. మీకు ఫస్ట్ 6 months అనేది ట్రైనింగ్ అనేది ఉంటుంది, తర్వాత వెంటనే మీ జాబ్ అనేది పర్మనెంట్ అవుతుంది. ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్లో మీరు ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా మీరు పర్మనెంట్ జాబ్ అనేది హోల్డ్ చేయవచ్చు. జాబ్కి సంబంధించినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మీకు పర్సంటేజ్ చెక్ చేసుకున్నట్లయితే మీరు ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మినిమం 50% మార్క్స్ ఉండాలి. లేదా మీరు ఓసీ, ఓబీసీ క్యాండిడేట్స్ అయి ఉంటే మినిమం 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది జాబ్కి అప్లై అనేది చేసుకోవడానికి. ఏజ్ లిమిట్ చెక్ చేసుకున్నట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years వరకు ఉన్న ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి అప్లై చేసుకోగలరు. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 32 years వరకు కూడా మీరు ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 30 years వరకు కూడా ఈ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్కి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అండి, మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. మీరు ఒకవేళ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ లేదా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయి ఉంటే మీకు 10 years వరకు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు.
పోస్టుల వివరాలు కూడా మీకు క్లియర్గా క్యాస్ట్ వైజ్ ఎన్ని పోస్టులు రిజర్వ్ చేశారో కూడా ప్రతి డిపార్ట్మెంట్లో ఇక్కడ మెన్షన్ చేశారు. పేజ్ నెంబర్ 2లోనే నోటిఫికేషన్ పీడిఎఫ్లో మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు, లేదా వీడియోని పాస్ చేసుకుని కూడా చెక్ చేయవచ్చు. జాబ్కి సంబంధించినటువంటి శాలరీ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్లయితే వన్స్ మీరు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ కింద మీరు సెలెక్ట్ అయిన తర్వాత స్టార్టింగ్లోనే మీకు ఫస్ట్ మంత్ శాలరీ నుంచి మీకు 50,000 రూపీస్ మంత్లీ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలానే కంపెనీ తరపు నుంచి డియర్నెస్ అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ మీరు 6 మంత్స్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పొజిషన్ నుంచి మిమ్మల్ని అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్కి ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు శాలరీ వచ్చేసి 60,000 నుంచి 1,80,000 వరకు మీకు శాలరీ అనేది గెయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వన్స్ మీరు 6 మంత్స్ కంప్లీట్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క శాలరీ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అలాగే మీకు రకరకాల అలవెన్స్లు అనేవి కూడా వర్తిస్తాయి. బేసిక్ పే, డియర్నెస్ అలవెన్స్, క్యాఫిటేరియా అప్రోచ్, పిఎఫ్, గ్రాట్యుయిటీ, పిఆర్పి, ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి లభించే ప్రతి అలవెన్స్ అనేది మీకు కూడా లభించడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేస్తుంది కాబట్టి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా జాబ్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి నోటిఫికేషన్ పీడిఎఫ్లోని పేజ్ నెంబర్ 3లో ప్రొవైడ్ చేశారు. మీరు చెక్ చేయవచ్చు పీడిఎఫ్ని చూసుకుని. ప్రతి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచే అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇంపార్టెంట్ డేట్స్ చెక్ చేసుకున్నట్లయితే జూలై 22 నుంచి జాబ్స్కి అప్లికేషన్స్ అనేవి ఓపెన్ చేశారు. ఆగస్ట్ 11 నైట్ 11:45 PM లోపు మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే విధంగా ట్రై చేయండి. వీడియోని వీలైనంత వరకు బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ కోసం ఎదురు చూస్తున్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేసి వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో మెన్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మీరు ఏ విధంగా అప్లై చేయాలో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఫీజు వివరాలు కనుక చెక్ చేసుకున్నట్లయితే 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ లేదా ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయి ఉంటే మీకు 1 రూపీ ఫీజు అనేది కూడా లేకుండా 0 ఫీజుతోనే మీరు అప్లికేషన్ అనేది ఫ్రీగా అనేది చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్కి మంచి కెరీర్ అనేది చెప్పుకోవచ్చు. జాబ్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చెక్ చేసుకున్నట్లయితే మీరు వన్స్ దీనికి అప్లై చేసిన తర్వాత మిమ్మల్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మీ యొక్క కన్సర్న్ డిసిప్లిన్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అంటే మీరు సపోజ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్కి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అప్లై చేస్తున్నట్లయితే మీ యొక్క బీటెక్లో సిలబస్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 70% మార్క్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది సిబిటి నుంచి. మీరు వన్స్ దీంట్లో క్వాలిఫై అయినట్లయితే ఫర్దర్గా మీకు గ్రూప్ డిస్కషన్కి అలానే ఇంటర్వ్యూకి క్వాలిఫై చేయడం జరుగుతుంది. గ్రూప్ డిస్కషన్ నుంచి 15% మార్క్స్, ఇంటర్వ్యూ నుంచి 15% మార్క్స్ తీసుకుని టోటల్ 100%కి మీకు జాబ్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అలానే మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీరు కనీసం ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే మినిమం 40 మార్క్స్, అలానే ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ అయితే 45 మార్క్స్ అనేది కంపల్సరీగా స్కోర్ చేయాల్సి ఉంటుంది. అన్రిజర్వ్డ్ లేదా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే సిబిటీలో మినిమం 50 మార్క్స్ అనేవి స్కోర్ చేసినట్లయితేనే మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నుంచి ఫర్దర్గా గ్రూప్ డిస్కషన్కి అనేది అలౌ చేయబడతారు. మీకు ఏ విధంగా గ్రూప్ డిస్కషన్కి ఇంటర్వ్యూకి పిలుస్తారు అంటే 1:3 రేషియోలో పిలవడం జరుగుతుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నుంచి ప్రతి ఒక్క పోస్ట్కి 3 సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈక్వల్ మార్క్స్ వచ్చినట్లయితే ప్రతి ఒక్కరిని కూడా ఈక్వల్ మార్క్స్ వచ్చిన అందరినీ కూడా పిలిచి గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సార్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూకి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అనేవి పేజ్ నెంబర్ 5లో మెన్షన్ చేశారు. చెక్ చేయవచ్చు. మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్తోనే మీరు జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బీటెక్ సర్టిఫికేట్ అనేది దగ్గర పెట్టుకుని అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్కి సంబంధించి జనరల్ కండిషన్స్ అనేవి కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీరు చెక్ చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు అండి. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేయవచ్చు. ఆల్ స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్ గురించి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేసానని అనుకుంటున్నాను. ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. నేను ఏమైనా తప్పు చెప్పినట్లయితే కింద నన్ను కరెక్ట్ చేయగలరు కామెంట్ సెక్షన్లో.
అలానే ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కింద 3 డాట్స్ అనేవి ఉంటాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి వీడియోని తప్పకుండా హైప్ చేసినట్లయితే వీడియో అనేది మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో మెన్షన్ చేసుకుని రవి ఎడ్యుటెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.